తాజా అంశాన్ని చూస్తున్నాం. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 31న శంకుస్థాపన చేయనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీష, కొత్తగా ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దానికి సంబంధించిన శంకుస్థాపన ఈ నెల 31న చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రాథమికంగా ఇటీవల కాలంలో చాలాసార్లు దానిపైన సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మరోసారి దీనికి సంబంధించిన సమీక్ష నిర్వహించారు. తన నివాసంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు అధికారులందరితో కూడా దీనికి సంబంధించిన సమావేశం నిర్వహించారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రి చాలా శిథిలావస్థలో ఉంది. దానివల్ల రోగులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారనేటి ఇటు ప్రజలతో పాటు వైద్య సిబ్బంది కూడా చాలా కాలంగా చాలా సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దాన్ని పునరుద్ధరించాలని మొదట గత ప్రభుత్వం భావించింది. అయితే అది పురాతనమైన భవనం, చారిత్రక భవనం కాబట్టి అక్కడ దాన్ని కూల్చివేయడానికి కానీ అందులో మార్పులు చేర్పులు చేయడానికి కానీ వీలు కాదని అనేక అంశాలు తెర మీదకి వచ్చాయి. దానికి సంబంధించి న్యాయపరమైన వివాదాలు కోర్టులో కూడా ఎక్కిన నేపథ్యంలో ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని అక్కడి నుంచి సమీపంలో ఉన్నటువంటి గోషామహల్ స్టేడియం, ప్రస్తుతం గోషామహల్ స్టేడియము, అదేవిధంగా పోలీసులకు సంబంధించిన వివిధ కార్యాలయాలు అందులో ఉన్నాయి. ఆ స్థలంలో పూర్తి స్థాయిలో ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 31వ తారీఖున కొత్త భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. అయితే రానున్నటువంటి 100 ఏళ్లకు సరిపోయే విధంగా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వార్డులు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ, భవన నిర్మాణానికి సంబంధించిన అన్నీ కూడా పూర్తి స్థాయి నిబంధనల మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా అక్కడ అంబులెన్సులు, అదేవిధంగా ఫైర్ సంబంధించిన వాహనాలు కూడా వచ్చిపోయే విధంగా రాకపోకలు ఉండాలి. దాని చుట్టూ కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్లు కాకుండా దానికి సంబంధించిన ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి లింక్ రోడ్లు కూడా ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా దానికి సంబంధించి కొత్తగా అంటే ఇటీవల కాలంలో హెలిమెడిసిన్ అంటే అత్యవసర సందర్భాల్లో హెలికాప్టర్ల మీద ద్వారా అవయవ మార్పిడి కోసం కానీ, అదేవిధంగా అత్యవసర చికిత్స ఉన్న వాళ్ళని తరలిస్తున్న నేపథ్యంలో హెలిప్యాడ్ కూడా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా అక్కడ ఒక అధునాతనమైన వసతులతో ఉన్న మార్చరీ కూడా అందులోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే 2-3 రోజులు కాదు, అవసరమైతే వారం రోజులు కూడా మృతదేహాలను భద్రపరిచే విధంగా అక్కడ ఉన్నటువంటి వసతులు కూడా ఉండాలని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా పార్కింగ్ కోసం ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్లో 2 పార్కింగ్ కోసం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వైద్యులు, అదేవిధంగా రోగులు, వారికి సంబంధించిన బంధువులు చాలామంది ఉంటారు కాబట్టి పార్కింగ్ సమస్య కూడా భవిష్యత్తులో, ఇప్పుడే కాకుండా భవిష్యత్ అవసరాలకు కూడా సరిపోయే విధంగా పూర్తిగా 2 ఫ్లోర్లు పార్కింగ్కి కేటాయించాలని కూడా దానికి సంబంధించిన డిజైన్ కూడా ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పారు. మొత్తం దీనికి సంబంధించిన డిజైన్ ఇవన్నీ కూడా తుది రూపం తీసుకొచ్చి వీలైనంత త్వరగా నిర్మాణాలు కూడా పూర్తి చేసే విధంగా దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ అవన్నీ కూడా పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. నరీష.